హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇంకో కథతోటి మీ ముందుకు వస్తున్నాం. ఇతరులతో పోల్చుకుని బాధపడుతున్నారా? ఈ కథ వింటే మీ ఆలోచన మారాల్సిందే. జీవితంలో సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి? చాలామంది స్వామీజీలు మోటివేషన్ స్పీకర్స్ చెప్పే మాటలు ఇతరులతో పోల్చుకోకూడదని. అయితే మనలో చాలామంది చెప్పే తప్పే అది. ఇతరులతో పోల్చుకుంటూ జీవితాన్ని భారంగా మార్చుకుంటాం. అయితే ఈ కథ చదివితే మీ ఆలోచన ఖచ్చితంగా మారుతుంది. ఒకరోజు ఒక కాకి చెట్టుపై కూర్చుని వెక్కి వెక్కి ఏడుస్తుంది. అయితే అదే చెట్టు కింద ధ్యానం చేస్తున్న స్వామీజీ ఆ కాకిని చూసి, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. దీంతో కాకి తన బాధను మొత్తం వెళ్ళగక్కింది. నేను నల్లగా ఉంటాను, నన్ను ఎవరు ఇష్టపడరు, నేను వచ్చినట్టు చాలు చి అంటూ తరిమి కొడతారు, నన్ను ఎవరు పెంచుకోరు, నా జీవితంపై నాకే చిరాకు వేస్తుంది, అసలు ఎందుకు ఈ జీవితం అనిపిస్తుంది, ప్రపంచంలో అందరూ బాగానే ఉన్నారు, నా జీవితం ఇలా ఉంది అంటూ స్వామీజీ వద్ద వాపోయింది కాకి. కాకి చెప్పిందంతా విన్న స్వామీజీ, ఇంతకీ ఆనందంగా ఎవరున్నారో చెప్పు అని కాకిని అడుగుతాడు. వెంటనే కాకి స్పందిస్తూ, అదిగో ఆ హంసను చూడు, తెల్లగా ఎంత అందంగా ఉందో, ఇంచక్క కొలంలో ఈత కొడుతూ హ్యాపీగా ఉందంటుంది. అయితే ఓసారి వెళ్ళి ఆ హంసను నువ్వు నిజంగానే సంతోషంగా ఉన్నావా వెళ్ళి అడుగు అని కాకి చెప్తాడు స్వామీజీ. దీంతో హంస దగ్గరికి వెళ్ళి, నువ్వు అందంగా ఉంటావు, చాలా హ్యాపీగా ఉంటావు కదా అని అడిగింది. దీనికి స్పందించిన హంస, ఛీ, నాది ఓ అందమైన తెల్లగా సున్నం వేసినట్టు ఉంటాను, అదిగో ఆ రామచిలుకను చూడు, రంగురంగులుగా ఎంత అందంగా ఉంటుందో, అది అస్సలైన అందం అంటూ తన కష్టాన్ని చెప్పుకొచ్చింది హంస. దీంతో వెంటనే రామచిలుక దగ్గరకు వెళ్ళిన కాకి, నువ్వు ఇంత అందంగా ఉంటావు కదా, సంతోషంగా ఉన్నావా అని అడిగింది. రామచిలుక కూడా తన బాధను మొదలుపెట్టింది. అందంగా ఉండడమేమో నాకు శాపంగా మారింది, స్వేచ్ఛగా ఎక్కడికి వెళ్ళలేను, వెళ్ళినా బంధించి నన్ను పంజరంలో బంధిస్తున్నారు, నన్ను బంధించి జనాభా సంతోషపడుతున్నారు, ఇంతకంటే నరకం మరొకటి ఉంటుందా, ఎప్పుడు భయంగా బతకాలి, నాదో బతికేనా అంటూ వాపోయింది. హ్యాపీ లైఫ్ అంటే అదిగో ఆ నెమలిదే అంది రామచిలక. ఇంకా నెమలి దగ్గరికి వెళ్ళిన కాకి, నువ్వు సంతోషంగా ఉన్నావా అని అడిగ్గా నెమలి కూడా తన కష్టాన్ని చెప్పడం మొదలుపెట్టింది. నాదేం సంతోషం, అడవిలో హ్యాపీగా తిరిగే నన్ను తీసుకొచ్చి ఇదిగో ఈ జూలో పాడేశారు, ప్రజలంతా వచ్చి నాతో ఫోటోలు దిగుతారు, నేను పురివిప్పితే చూడాలని ఆశిస్తారు, అడవిలో నెమలి విప్పి నాట్యం చేసే నేను ఈ బందీఖానాలో ఎలా నాట్యం చేస్తాను, అస్సలు ఇదేం కర్మ, నిజం చెప్పనా కాకి, అస్సలు నీ జీవితమే సూపర్, ఇంచక్క నచ్చినట్లు విహరిస్తావు, నిన్ను ఎవ్వరూ బంధించడానికి ప్రయత్నించరు, హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నావు, నీ జీవితమే బిందాస్ అని చెప్తుంది. దీంతో కాకి ఒక్కసారిగా ఆలోచించడం మొదలుపెట్టింది. నిజమే కదా అని ఆలోచనలో పడుతుంది. అసలు విషయం ఏంటంటే, పక్కవాడి జీవితం మనకంటే బాగుంటుందని అనుకోవడం సహజం, కానీ ఎవరి కష్టాలు వారికి ఉంటాయి. మన జీవితాన్ని మనం ఎంత గొప్పగా ఆస్వాదిస్తున్నామన్నదే ముఖ్యం. పక్కవారికి ఇబ్బంది కలగకుండా మీ జీవితాన్ని మీరు జీవించడమే జీవితానికి అసలైన అర్థం. థ్యాంక్స్ ఫ్రెండ్స్.